నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చాలా కామన్గా మీకు వచ్చే కాల్స్ కానీ మనకి అడిగే వ్యూవర్స్ కూడా కమెంట్స్లో అడుగుతూ ఉంటారు కదా, వివాహానికి సంబంధించి ఆలస్యం అనేది చాలా జాప్యత అనేది చాలా ఉంది. మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని కంప్లైంట్ చేసేవాళ్ళు ఉంటారు. అలాగే డివోర్స్ కేసెస్ చూసుకుంటే డెఫినెట్గా రేషియో అనేది ఎంతో కొంత పెరిగింది. ఎవరికి వాళ్ళు అంటే చాలా ఇండిపెండెంట్గా ఉండటం అనేది ఎప్పుడైతే వచ్చేసిందో డజంట్ మ్యాటర్, ఎమోషన్స్ కానీ రిలేషన్స్ కానీ డజంట్ మ్యాటర్ అని అనుకుంటున్నారు. బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం డెఫినెట్గా అది ఇంపాక్ట్ని చూపిస్తుంది. డబ్బు ఎమోషన్ని చూపించలేదు, లేకపోతే ప్రేమను చూపించలేదు, అవసరాలను తీరుస్తుంది. కానీ ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళవి, ఎవరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వాళ్ళవి. మనం వాళ్ళ షూస్లోకి వెళ్ళి మనం చెప్పలేం. మీరు ఇలాగ మన వాళ్ళ షూస్లోకి వెళ్తేనే కదా తెలుస్తుంది వాళ్ళు ఎట్లాంటిది, వాట్ ఆల్ దే ఆర్ గోయింగ్ త్రూ అనేది. రైట్. అయితే ఈ డివోర్స్లో ఇట్లా అసలు ముందు మీ దగ్గరకు కూడా వివాహ పొందని వస్తూ ఉంటారు కదండి, మీరు ప్రిడిక్ట్ చేస్తారా డివోర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వీటికి, అంటే ఈ జాతకానికి ఈ కేర్స్ తీసుకోండి అని మీరు ప్రిడిక్ట్ చేస్తారా? ఎటువంటి రెమెడీస్ ఇస్తారు? ఏ వాళ్ళకైతే ఖచ్చితంగా, అంటే ఎటువంటి గ్రహస్థితి లేకపోతే ఎటువంటి అంటే నక్షత్రాలు కానీ ఏ లగ్నాలకు కానీ డివోర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా మీ అనాలిసిస్లో మీరు చూశారు? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానండి. తప్పకుండా అన్న. డివోర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది లగ్నాల్లో బేస్ అయి ఉంటుంది అన్న. వాళ్ళ జాతకంలో లగ్నంలో ఉండే గ్రహస్థితి, అనుకూలత, శుభగ్రహాలు, శుభదృష్టి స్థానాలు, శుభ ఫలితాలు ఇవన్నీ ఉంటే అనుకూలత కొంచెం బాగుంటుంది వాళ్ళకి. కొంతమందికి శుభస్థానాల్లో పాపగ్రహాలు ఉండి, ఒకవేళ శుభస్థానంలో శుభగ్రహాలు ఉన్నప్పటికీ కూడా పాపస్థానాల నుంచి ఉన్న పాపగ్రహాలు శుభస్థానంలో ఉన్న గ్రహాలను చూస్తున్నప్పుడు కూడా వివాహం ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహం అయ్యాక నిలబడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఎక్కువ కేసెస్. అయితే ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు అనాలిసిస్ చేసి చెప్పడానికి వీళ్ళకి జాతకం తెలియాలిగా ఫస్ట్. ఇవాళ రోజున అందరూ నక్షత్ర పొంతన ఈ పొంతనలు చూసుకొని పెళ్లి చేసేసుకుంటున్నారు. కానీ కావాల్సింది ఏంటంటే ఇక్కడ జాతకాల్లో రవి, కుజుడు, శుక్రుడు ఎక్కడున్నా చూడాలి. ఎందుకంటే రవి బాగుండాలి ఖచ్చితంగా. చాలామంది రవితో సంబంధం ఏముందని అంటారు. కెరియర్ రవి కదా ఇవాళ. కెరియర్ బాగుంటే డబ్బులు సంపాదించుకోవాలి. కెరియర్ వైజ్గా కదా గొడవలు వస్తాయి. అసలు గొడవలు డివోర్స్ ఎందుకు వస్తాయి అసలు మనకి? అది అసలు ఎవరు ఆలోచించట్లేదు ఆ విషయం. ఏ విషయం మీద గొడవ వస్తుంది? చెప్పిన ఉద్యోగం తప్పు చెప్పినా, ఉద్యోగం మానేసినా, జీతం రాకపోయినా, డబ్బులు లేకపోయినా వదిలేస్తున్నారు. ఇప్పుడు డబ్బున్న వాళ్ళు వదిలేసుకుంటున్నారు, వాళ్ళు నచ్చట్లేదు అని అంటే అది వాళ్ళ పర్పేషన్స్, అంటే వాళ్ళ ఆలోచనలు. ఎందుకంటే తక్కువ రేషియో కదా డబ్బు ఉన్న వాళ్ళు, అంటే చాలా తక్కువ రేషియో. ఇప్పుడు వాళ్ళు మిడిల్ క్లాస్ కదా, ఎటువంటి పరిహారాలు వాళ్ళు చేసుకోగలరు. వాళ్ళ డబ్బు ఉంది అండి. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, అది పక్కన పడేస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే అమ్మాయిలకి వివాహం అయిన తర్వాత అనుకున్న విధంగా అబ్బాయి రాకపోతే ఈ అమ్మాయి డిసప్పాయింట్ అయ్యి ఈ అమ్మాయి ఇలా లక్షణాలు ఎలా ఉన్నాయి, నచ్చలేదు అని చెప్పి మానేస్తారు. సో రవి కారకత్వం జాతకాలు బాగాలేకపోతే ముఖ్యంగా అబ్బాయికి తండ్రి సరిగా ఉండడు. తండ్రి సరిగా లేకపోతే అక్కడ ఆడవాళ్ళ పెత్తనం అవుతుంది. సో ఎప్పుడైతే ఒక ఫీమేల్ డామినేషన్ ఉందో అబ్బాయి దగ్గర, ఖచ్చితంగా ఒక ఫీమేల్ డామినేషన్ ఇంకో ఫీమేల్ యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ ఇద్దరికి క్లాషెస్ స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే ఫీమేల్ డామినేషన్స్ ఉన్నాయి కనుక. సో అది మనం చూసుకోవాలి జాతకంలో. తర్వాత అమ్మాయి విషయంలో ఇక్కడ ఈ అమ్మాయి చూసుకోవాలి, కుజుడు బాగుండాలి. ఒకవేళ కుజుడు బాగాలేకపోతే ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఫాదర్తో రిలేషన్ అంత అనుకూలంగా ఉండదు. ఇక్కడ కూడా మదర్ డామినేషన్ ఉంటుంది, అక్కడ కూడా హస్బెండ్తో రిలేషన్ అంత బాగుండదు. సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మాయి విషయంలో అమ్మ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి అబ్బాయితో మాట్లాడుతుంటుంది. ఇది అక్కడ ఆ అబ్బాయి నచ్చదు. ఎందుకంటే ఎప్పుడైతే కుజుడు ఇక్కడ బాగాలేదో ఖచ్చితంగా హస్బెండ్ అగ్రెసివ్గానే ఉంటాడు. 100% అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం అయినా తను అడిగితే తను చెప్తారు, కానీ పక్క వాళ్ళు ఎవరితో వస్తే ఆన్సర్ చెప్పడు. ఇది చాలా వరకు చాలామంది అబ్బాయిలకి. ఇప్పుడు అమ్మాయి వచ్చి అడిగితే అమ్మాయికి ఏదో ఆన్సర్ చెప్పేస్తే తర్వాత వాళ్ళ అమ్మ నన్ను వచ్చి అడిగితే ఇంకా అసలు చెప్పడం, మాట్లాడడం, దీనికి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి కుజుడు బాగుండాలి. 2 జాతకాల్లో శుక్రుడు ఖచ్చితంగా బాగుండాలి. 2 జాతకాల్లో శుక్రుడు బాగుండాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరి జాతకంలో శుక్రుడు బాగాలేకపోయినా రిలేషన్ అనేది మెయింటైన్ అవ్వదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే కుజుడు బాగున్నా బాగలేకపోయినా, కుజు దోషం ఉన్నప్పటికీ, రవి బాగున్నా బాగలేకపోయినా, తర్వాత రాహు ఒక ఎనర్జీస్ పనిచేసినప్పటికీ కూడా శుక్రుడు బాగుంటే వాళ్ళు కొట్టుకుంటారు, మళ్ళీ రాత్రికి వాళ్ళు మామూలు ఒకటైపోతారు. అంతే కదా, ప్రాబ్లమే ఉండదు. మ్యూచువల్ అట్రాక్షన్. పెద్దవాళ్ళందరూ ఏంట్రా వీళ్ళు పొద్దున్నే ఇలా కొట్టుకున్నప్పుడు మార్నింగ్ మామూలు అయిపోయారు. అందుకే అంటారు అట్లా ఉన్నప్పుడే కదా భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళకండి, గాడిదలు అవుతారు. అవును, ఖచ్చితంగా కదా. పూర్వం అలాగే ఉండేవాళ్ళు, అందుకే మధ్యలో ఎవరు వెళ్ళేవాళ్ళం కాదు. ఇవాళ ఏంటంటే ఇలా ఫైట్ చేసుకున్న వాళ్ళు ఇద్దరు మళ్ళీ ఒకరి నుంచి ఒకరు వదులుకోకుండా ఉంటారు. కాబట్టి జాతకంలో చూసుకున్నప్పుడు ప్రత్యేకంగా శుక్రుడు ఎక్కడున్నాడు, ఆ శుక్రుడు ఉన్న స్థానం వీళ్ళిద్దరికి ఏమైంది,
ఖచ్చితంగా ఇద్దరు జాతకాల్లో చూడాలి. ఇలా చూసినప్పుడు ప్రాబ్లం ఉండదు. ముఖ్యంగా మీరు అన్నట్టు డివోర్స్ ఎందుకు అవుతాయి ఎక్కువగా, శని చంద్రులు కలిసి ఉంటే డివోర్స్ అవుతాయి, లేకపోతే సెకండ్ మ్యారేజెస్, సెకండ్ ఛాన్సెస్, లేదా ఆకర్షణ గురవడం. శని చంద్రులు కలిసి ఉన్నా, శని రాహు చూస్తున్నా, చంద్రుని రాహు చూస్తున్నా ఖచ్చితంగా వీళ్ళు ఆకర్షణకి గురయ్యి ఫేస్ చేసి ఫస్ట్ది కొంచెం లాస్ అయ్యి సెకండ్ది మళ్ళీ మంచిగా జరిగే అవకాశం ఉంటుంది. సో మన శని భగవాన్ ఒక ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది జాతకంలో. అందుకని ఏంటంటే ముహూర్తాలు చూసుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడు కూడా జాతకం ఒక బలం చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ ముహూర్త బలంలో కొంచెం వివాహం ఏదో టైంలో వీళ్ళకి అనుకూలంగా ఉందని, ఆదివారాలు కావాలనో శనివారాలు కావాలని, ఈ అమెరికా వెళ్ళిపోతాడండి, అమెరికా వెళ్ళిపోతానో సరే ఇచ్చే సిద్ధాంత గారిని కొంచెం మొహమాట పెట్టేస్తే ఆయనకేం పోయింది అని ఇచ్చేస్తారు. సరే అమ్మా కానీ ఏం చేస్తాం, ఇప్పుడు పైవాడు ఒక రాత రాసి ఉంటాడు, ఆ రాత నేను ఇక్కడ మార్చగలను అని చెప్పి ఆయనకు అనుకుని మీకు అనుకూలమైన ముహూర్తాలు ఇచ్చేస్తారు. ఇది చాలా డివోర్స్ అవ్వడానికి కారణం ఇదొకటి. రెండోది వివాహాలు అయ్యే స్థలాలు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ స్థలాలు ఎక్కడ పడితే అక్కడ కన్వెన్షన్ హాల్స్ అని ఎక్కడ పడితే అక్కడ చేసేస్తారు వివాహాలు, అది చాలా దోషం. కొంతవరకు చూసుకోవాలి ఆ స్థలంలో ఇంతకుముందు వివాహాలు అయ్యాయంటే ఎలా బాగున్నారా లేదా జంటలు అని కొన్ని స్థలాల్లో నెగిటివ్ ఎనర్జీ సోర్స్ బాగా వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరు వివాహం చేసుకున్నా ప్రశాంతంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, ప్రశాంతంగా ఉండదు, చాలా కష్టాలు పడుతుంటారు. సో వరకు రోజుల్లో ఇంటి దగ్గర చేసుకోవటం లేకపోతే గుళ్ళల్లో చేసుకోవటమో చేసుకునేవారు, చాలా శుభం. క్షేత్రాల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు అలా చేసుకొని కావాలంటే రిసెప్షన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అలాగే చేసే వివాహాలు ఏముంది అక్కడ, వివాహాల్లో వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి, మెహందీ ఫంక్షన్ అని చెప్పి అంటారు. మెహందీ ఫంక్షన్ అసలు ఇది గోరింటాకు పెట్టుకునేది ఎవరో వచ్చి పెట్టేస్తారు. ఒక ఇంట్లో పెద్ద ముత్తైదు చేత గోరింటాకు పెట్టించేవాళ్ళు. ఆవిడ పండు ముత్తైదు కనుక ఆవిడ ఆ చేతితో వీళ్ళకి పెడితే ఈవిడ జీవితం అంతా పండు ముత్తైదుగా అయ్యే వరకు సౌభాగ్యంగా ఉంటుందని అర్థంతో పెట్టించేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, మెయిన్ది డిజైనర్ వచ్చి పెడుతున్నారు. వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్న రోజులు ఉన్నాయో తెలియదు, వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు, వాళ్ళ పనులు చేసుకెళ్ళిపోతారు. చేయకూడదు, అది డేంజర్. పెళ్లి కూతుర్ని ఎలా ముట్టిస్తాం మనం? అది ఇంకా పసుపు దంచేది, అది అసలు ముహూర్తం అనేది అందరూ రెడీ అవ్వడం, కెమెరాలు ఫోటోలు, ఆ పసుపు దంచే గౌరమ్మని ఎలా పూజ చేయాలనుకుని తెలియట్లేదు. ఇది కొన్ని మనమే కొన్ని తెచ్చుకున్న పనుల వల్ల అది చాలా చాలా దారుణాలు అవుతున్నాయి. ఇప్పుడు మంగళ స్నానాలు చూస్తే అయ్యో మొత్తం ఫోటోషూట్కే అవి. అసలు ఆశ్చర్యకరంగా అనిపించేది ఏంటంటే ఇంకా పెళ్ళవదు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాబోయే వధూవరులు ఇద్దరు కూర్చొని వాళ్ళకి స్నానాలు. అసలు అదే దోషం. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడే కదా ఇద్దరు తొలి చూపులు కలిసేవి. అక్కడి నుంచి వాళ్ళిద్దరు అన్యోన్య దాంపత్య జీవితానికి ముడిపడుతుంది. ఈ బ్రహ్మరంధ్రం దగ్గర ఎవరైతే ఎప్పుడైతే చేయబడతారో ఈ చక్రం ఇద్దరు యాక్టివేషన్ అవుతుంది. యాక్టివేషన్ అయినప్పుడు ఈ ఆగ్నేయ చక్రం నుంచి వాళ్ళిద్దరు కన్వే అవుతుంది. కన్వే అయినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం, అక్కడ వాళ్ళిద్దరు చూసుకునే విధానం బట్టి వాళ్ళ నిండు 100 ఏళ్ల జీవితాన్ని ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పెళ్లి చూపులు అబ్బాయి అమ్మాయి చూసుకుంటున్నారు, అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ నుంచి అన్ని కంటిన్యూ అవుతున్నాయి. సరే పోనీలే ఇంకా ఇవన్నీ కలియుగం అని దండం పెట్టుకుని వదిలేస్తాం. కొన్ని విషయాలు అయితే స్నానాలు అవి అసలు చేయకూడదు. ఇంకా సరే ఇంకా దాని కూడా మనం సరే వదిలేస్తే ముహూర్తం ఖచ్చితంగా మంచి ముహూర్తం పెట్టుకుని ఉండి ముహూర్త టైంకి కూర్చోవాలి. ఇక్కడ ఏంటంటే గిఫ్ట్లు ఇస్తుంటారు, వీళ్ళు రెడీ అవుతుంటారు, రిసెప్షన్ అంటే కూర్చోబెడతారు పాపం వాళ్ళని. ఇక్కడ వీళ్ళు ముహూర్తానికి కూర్చోరు. ఆ ముహూర్తం టైంకి 10 కానివ్వండి అంటారు. ఏంటి కానిచ్చేది ఇక్కడ? సో దాంతో ఏమైంది, వాళ్ళు కూడా తూతూ మంత్రం చదివేస్తారు. ఏ ఒక్కటి కార్యక్రమం సరి జరగకపోతే అది ఖచ్చితంగా డివోర్స్ అవుతుంది. చాలామంది వివాహాలు చేసుకుని కూడా ఫోటోషూట్స్కి ఇంత ఆల్బమ్స్ ఉన్నాయి, కానీ భార్యభర్త కలిసిలేరు. ఇప్పుడు ఏం చేస్తారు ఆల్బమ్స్ అన్ని ఇప్పుడు వాళ్ళు? అలాంటి పరిస్థితి ఉంది. సో మనం చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే జాతక బలాలు, ఇద్దరు అమ్మాయిల జాతకంలో అబ్బాయి జాతకంలో డివోర్స్ ఉన్నాయి లేవో చూసుకోవాలి ఫస్ట్. రెండో వివాహం ఉంటుందా అనే అవకాశం ఉందా అని చూసుకోవాలి. లేకపోతే ఇద్దరు కలిసి అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుందా, దీనికి అష్టమ దోషం మరి చతుర్థ దోషం ఏమైనా ఉన్నాయా చూడాలి. అష్టమ దోషం మధ్యాంతరంలో వెళ్ళిపోతారు, అప్పుడు చాలా కష్టపడాలి వీళ్ళు. సో అది ఎవరికి జరుగుతుంది, ఇది కూడా ఉంటుందో, ఇవన్నీ చూసుకుని అన్నీ బాగుంటేనే వివాహం చేసుకోవాలి. దీనికి కొంచెం ₹1 ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఒక జ్యోతిష్యుడు ఒకటి చెప్పాడు కాదు, ఇంకో జ్యోతిష్యుడికి వెళ్ళండి, ఇంకొకరు అడగండి, 10 మందిని అడగండి. ఎందుకంటే ఫోటోషూట్ మనకు పెట్టే లక్షల కంటే జ్యోతిష్యం మహా అయితే ఎంతమంది పెడతామో, మహా అయితే 10 మంది చూపించేద్దాం, ఒక 10,000 20,000 ₹1,00,000 ఖర్చు అవుతుంది అనుకో. కానీ అసలు వీళ్ళిద్దరు కలిసి ఉంటే తెలుస్తుందిగా. ఇవన్నీ తెలుసుకోకుండా అనుకూలంగా ఉందని పెళ్లి చేసేసుకుని తర్వాత నచ్చలేదని విడిపోవడం అనేది కామన్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఓకే కానీ సొసైటీలో వీళ్ళ గురించి మాట్లాడే విధానం కానీ వీళ్ళ తల్లిదండ్రులు పడే బాధలు కానీ ఆలోచించట్లేదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఆలోచించాల్సిన ఖచ్చితంగా. చక్కగా తెలియజేశారండి, కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.